జీవిత గారు ఒకసారి ఇక్కడ రండి, ఇక్కడ రండి. వాంగలే ఏనాంగనే వాంగ వాంగ రాంగే ఏ బంగారి రాడే. ఒకవేళ రాజశేఖర్ గారు వస్తే ఆయన ఎప్పుడు జంటగానే వస్తారు, అది వేరే విషయం. సో ఓకే, సో రెడీ రెడీ, మీరు యాక్షన్ చెప్పాలి నాకు. ఓకే, క్లాప్స్, యాక్షన్. క్లాప్స్ ఎందుకు మళ్ళీ? యాక్షన్. యాక్షనా? என்ன ஜீவிதா வாங்க கம்மியார், எப்படி నువ్వు ముందు పోకూడదు, నేనే పోవాలి. బంగారే కమ్మియార్. నల్ల ఇருக்கு ఈవెంట్ బాగున్నది, చాలా బాగా చేస్తూ ఉన్నారు. గీత గారు, రమేష్ గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళు. నేను చెన్నైలో ఉండేటప్పుడే అప్పుడే చూస్తూ ఉంటేనే. ఏం బంగారు నువ్వు చెప్పవాలి వారి గురించి? నేనేం చెప్పాను బంగారు, మొత్తం నువ్వే మాట్లాడేస్తుంటావు. ఓకే ఓకే, నేను అదే అదే చెప్ತೀನಿ, ఇంట్లో చెప్ತೀನಿ కదా నీకు, అలాగే ఉండాలి. ఓకే, చాలా బాగుంటుంది ఇది వేవ్, మంచిగా ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నానా? ఓకేనా? మనం సినిమా స్క్రిప్ట్ చూసుకుందాం పద. ఓకే, లాస్ట్ మై ఫేవరెట్ పొలిటీషియన్. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి రీసెంట్గా కంగ్రాచులేషన్స్ టు హిమ్, సీఎంగా ఎలక్ట్ అయ్యారు. సో ఆయన ఒకవేళ వచ్చి ఈ వేవ్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఓకేనా? రెడీ బాబీ? రెడీ బాబీ? ఓకే. చాలా బాగుంది గీత గారు, రమేష్ గారు, చాలా మంచి మనుషులు. ఈ వేవ్ ఇది ఉంటుందండి, ఇది కామన్, ఇది యా ట్రేడ్ మార్క్. అవునమ్మా, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కళ్ళకి, నాకు ఓటేసిన అందరికీ చాలా ధన్యవాదాలు. ముందు సీమాంధ్రలో మనం చాలా చేయాలి, ఒక రాష్ట్రాన్ని నిర్మించాలి, దాంతోపాటు మనం ఒక మంచి రాజధాని కూడా చూసుకోవాలమ్మా. మీరు అందరిలాగే బ్రహ్మాండంగా ముందుకెళ్తూ ఉంటే మంచి విజన్తో 2020 కాకుండా 2050 కూడా మనం ముందుకెళ్దాం. మంచిగా ఒక రేంజ్లో రేసు గుర్రం స్పీడ్తో సైకిల్ ఎదొక్కిద్దామమ్మా. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. ఓకే గైస్, గట్టిగా ఇచ్చాను అంతేనా? ఓకే, బాగుందండి, ఎంజాయ్ చేశారా? ఓకే సూపర్. వన్స్ మోరా? వద్దులేండి, ఇంటికి వెళ్ళాలి వాళ్ళు. ఓకే, నో ఇష్యూస్. నెక్స్ట్ సుహాసిని గారి గురించి మొత్తం మీ గురించే మ్యామ్. ఏదో చిన్న ప్రయత్నం చేయగలం కానీ మనం ఆవిడ గురించి చెప్పేంత పెద్దవాళ్ళం కాదు. చేసి యు నో సంథింగ్ అబౌట్ హర్? తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, అన్ని ఇండస్ట్రీస్ని సైకిల్ తొక్కినట్టు తొక్కేసింది ఆమె. ఏం మిగల్లా ఇంకా ఒక రేంజ్ లో వేసుకున్నారు. 15 ఏళ్ళు 20 ఏళ్ళ ప్రకారం ఇంకా వేసుకుంటూనే ఉన్నారు, ఇంకా అలాగే ఉన్నారు. అది ఐ మీన్ 20 years బ్యాక్ పెళ్ళయి, లేకపోతే 10 years బ్యాక్ పెళ్ళైన ఎంతమంది లేడీస్ అలా ఉన్నారు చెప్పు? ఇలా కొడతారు నిన్ను. చెల్లో ఆమె గ్రేట్, షీఈస్ గ్రేట్. సో సుహాసిని గారి గురించి ఒక వండర్ఫుల్ ఏవి. కెన్ వి హ్యావ్ ద ఏవి అబౌట్ సుహాసిని గారు ప్లీజ్? విల్ హ్యావ్ ఇట్ ఇన్ అ మినిట్. ఓకే, కొంచెం బ్రీఫ్ అప్, పెద్దగా చెప్పలేము. ఆమె గురించి చెప్పుకోవాలంటే ఎంతో ఉంది. 1 second. ఆమె గురించి చెప్తే ఒక రోజు సరిపోదు, తీస్తే ఒక సినిమా సరిపోదు, రాస్తే ఒక బుక్ సరిపోదు. ఇది గ్యారెంటీ. సంథింగ్ లైక్ దట్. సో కొంచెం బ్రీఫ్ అప్. ఈమె మదురైలో శారదా విద్యాలయంలో ఎడ్యుకేషన్ చేశారు. బీఎస్సీ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్లోనే వదిలేసి సినిమాటోగ్రఫీలో జాయిన్ అయిపోయారు, ఇఫ్ ఐఎమ్ రైట్. 3 years సినిమాటోగ్రఫీ చేశారు. కంప్లీట్ అవ్వకముందే ఆమెకి యాక్టింగ్లో మంచి ఆఫర్ వచ్చింది. నెంజతాయ్ కిలాడే అని 1981లో ఒక ఫిల్మ్ చేశారు, ఫస్ట్ ఫిల్మ్ అది. బెస్ట్ యాక్ట్రెస్ మంచి అవార్డు వచ్చింది ఆమెకి. అండ్ యూనో హర్ ఫ్యామిలీ దిగ్గజాలు, సినిమా ప్రపంచంలోనే దిగ్గజాలు, 4 దిగ్గజాలు చెప్పాలంటే చెప్పండి. కమలాసన్ గారు, మణిరత్నం గారు, సుహాసిని గారు. మెయిన్ వదిలేసావు, ఏ కన్న తండ్రి చారుహాసన్ గారు. He's a lawyer turned actor, producer, writer. ఇంకా so many talents and she has inherited all the qualities of her. ఇంకేం మిగలేదు, మొత్తం పేజ్ అంతా నిండిపోయింది అన్ని. ఈమె 100కి పైగా తెలుగు సినిమాలు చేశారు, 40కి పైగా తమిళ సినిమాలు చేశారు, కన్నడ సినిమాలు కూడా చాలా చేశారు, కొన్ని మలయాళం సినిమాలు చేశారు. కానీ ఎక్కువ పాపులారిటీ వచ్చింది మాత్రం ఇక్కడే తెలుగు గడ్డపైనే. కరెక్ట్ గా నాకు తెలిసి 93 సినిమాలు చేశారండి ఇప్పటికి మీరు. కరెక్ట్ అండి? 93 మూవీస్. yes, 97 మూవీస్. అవునా? she told me. ఆ 4 సినిమాలు నేను చూడలేదు, DVD కావాలి. ఓకే, ఇవి చేసిన సినిమాల్లో చాలా సూపర్ హిట్స్ ఉన్నాయి, చాలా సూపర్ హిట్స్ ఉన్నాయి. కొన్ని చెప్పుకోవడానికి, మా మౌన గీతం ఫస్ట్ ఫిల్మ్.
తమిళ తెలుగు రెండిట్లో దుమ్ము లేపింది. ఒక్క పాట చెప్పండి మౌన గీతంలో ఎవరికన్నా ఒక మంచి సాంగ్ పాట. లో ఆమె కంప్లీట్ గా రన్నింగే చేస్తూ ఉంటారు. బ్యూటిఫుల్ సాంగ్, మెలడీ అంటే మెలడీ. ఊటీలో పరువమా ఎంతమంది గుర్తుంది పాట? ఆల్రెడీ వీళ్ళందరూ పెళ్లి కాకముందు ఆ పాటలే పాడుకుని ఉంటారు. ఇప్పుడు ఏముందిలే పర్లేదు మా ఆవిడే కదా. ఓకే, శ్రావణ సంధ్య, మహారాజు, మంచు పల్లకి, బావమరదలు, మంగమ్మ గారి మనవడు, దంచవే శ్రావణ. ఓకే, అక్క మొగుడు, ఆఖరి పోరాటం, వారసుడు వచ్చాడు, వరుడు, లీడర్, ఆఖరి పోరాటం, రాఖీ, గబ్బర్ సింగ్ కూడా. అంటే రాక్షసుడు మధ్యలో చాలా అసలు చిరంజీవి గారితో దుమ్ము లేపి అది బై డిఫాల్ట్ ఎవ్రీబడీ నోస్ దట్. ఆయనతో దుమ్ము లేపితే అది సర్దుకోవడానికి స్టూడియోలో గంట కాదు వారం పట్టిందంట. అండ్ ఇంకోటి, సింధు భైరవి గురించి ఎప్పుడు మర్చిపోకూడదు మనం. వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ షీ హస్ డన్ అపార్ట్ ఫ్రమ్ సిరివెనెలా. సిరివెనెలా ఆల్ టైమ్ ఫేవరెట్. ఇందాకే చెప్పాను, చెప్పడం స్టార్ట్ చేస్తే ఒక రోజు సరిపోదని. ఆవిడ చేసింది మామూలు రోల్స్ కాదు, యాక్టింగ్ కాదు, అక్కడ జీవించింది. యాక్టింగ్ ఒకటే తెలుసు, ఆమె చేసే మిగతా కార్యక్రమాల గురించి నీకేం చేస్తే తెలుసు, నేను చెప్తాను చూడు. ఇందిరా సినిమా గురించా లేకపోతే గురు సినిమాలో ఆమె రాసిన స్క్రిప్ట్ గురించా? నోవేర్ రిలేటెడ్ టు ఫిల్మ్స్. ఓకే, షీ హస్ బీన్ వర్కింగ్ అ లాట్ ఫర్ విమెన్ ఎంపవర్మెంట్. లౌడ్ అప్లాస్. సూపర్. And she is a very good writer. Ravan, Iruvaru. Yes, all these pictures ki Manrattam gariki co-writing చేశారు ఈమె. ఇంకా చాలా ఉందండి చెప్పుకోవడానికి. ఏవి చూసేసి అప్పుడు మళ్ళీ చెప్పుకుందాం మిగతా పార్ట్. ఓకే, wonderful AV about a wonderful human being and a wonderful actor, Suhasini Maniratnam garu. Lights please. Lights. తొలి చూపులే లేని తెలుగింటి పెళ్ళి, వరుడు కోరిన పెళ్ళి రామయ్య పెళ్ళి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. Okay. Oh my God, who is she? రాఖీ, నువ్వు నా కడుపున నా బిడ్డగా పుట్టుండాల్సిందిరా. సుహాసిని గారి క్యారెక్టర్ అండి, వన్ ఆఫ్ ద మూవీస్ లో. ప్లీజ్ క్లాప్. పెళ్ళి అమ్మండి పెళ్ళి, తొలి చూపులే లేని తెలుగింటి పెళ్ళి, వరుడు కోరిన పెళ్ళి రామయ్య పెళ్ళి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా, అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా, నూరేళ్ళు జరపాలని నువ్వు పుట్టిన రోజుని. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే చిన్ని కన్నా, హ్యాపీ బర్త్డే టు యు.
గీత గోవిందం ఈ వర్ణం నా కీరవాణి సంకేతం నీ రాగం ఏ ప్రేమ వీణా సంగీతం ఈ యోగం ఏ జీవధార సంయోగం వయ్యారి రూపం గాంధార శిల్పం శృంగార దీపం వెలిగిస్తే నీ చూపు కోణం సంధించు బాణం నా లేత ప్రాణం వేధిస్తే ఈ అందం నా ప్రేమ గీత గోవిందం ఈ యోగం ఏ జీవధార సంయోగం జానకి రాముల కళ్యాణానికి జగనే ఊయలూగెనే సీతాదేవి పులుకొలనే సీతాకోక చిలుకలతో జానకి రాముల కళ్యాణానికి జగనే ఊయలూగెనే సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం నిరించిన విరచిల్చితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం చిరునవ్విస్తా శ్రీవారికి మరుముద్దిస్తా మా వారికి మల్లెల కన్నా తెల్లనిది కల్లా కపటం తెలియనిది మనసుంటే మమతుంటే మా రాజవరంట సిరులేమివ్వను శ్రీలక్ష్మికి మణులేమివ్వను మహాలక్ష్మికి రాజుల కన్నా తెల్లనిది రాజుల కన్నా చల్లనిది మనసుంటే మమతుంటే మారాడెవరంట ఏ సినిమా తెలుసాది? గట్టిగా చెప్పండి, ఎవరికి తెలుసు ఆ సినిమా పేరు? ముక్కు పుడక. ఏడేడు జన్మల దాకా నాకెల్ల బియ్యం దండక పొద్దు తెత్తున్న గైరమ్మ నీ సేవకు దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా దంచు దంచు బాగా దంచు అరే దంచు దంచు బాగా దంచు దప్పి పుట్టిన కాస్త నొప్పి పెట్టిన ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే నేనంత కూతురా పళ్ళు దంచవే నా గుండెలదరా పోటు మీద పోటు వెయ్యి పూత వయసు పొంగని ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుదిపి కొట్టు పోటు మీద పోటు వెయ్యి పూత వయసు పొంగని ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుదిపి కొట్టు ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే పట్టుబట్టి తాళి బొట్టు కట్టినా నువ్వే దంచుతా మనవడా
ముందే పోదారి రాయే తూరు పళ్ళ పుల్లెమ్మ తూరు పళ్ళ పుల్లెమ్మ పొద్దు వాళ్ళక ముందే పోదారి రాయే తూరు పళ్ళ పుల్లెమ్మ తూరు పళ్ళ పుల్లెమ్మ బారెడంతా పొద్దుంది నేరాను పోరా బూటకాల బుల్లడా బూటకాల బుల్లడా బారెడంతా పొద్దుంది నేరాను పోరా బూటకాల బుల్లడా బూటకాల బుల్లడా నోమే నోమన్నలాల నోమన్నలాల సందా మామ సందా మామ సందా మామ సందా మామ సందా మామ సందా మామ వంగ తోట కాడ ఒళ్ళు జాగ్రత్త గట్టిగా, గట్టిగా. ఒళ్ళు జాగ్రత్త నంగనాచి ముళ్ళు తొంగి తొంగుంటాయి అరే నంగనాచి ముళ్ళు తొంగి తొంగుంటాయి రాధా రాధా చాలా బాగా చేస్తున్నావు రాధా. నీ తరమా కంద తోట కాడ కాళ్ళు జాగ్రత్త కంద తోట కాడ కాళ్ళు జాగ్రత్త చీలి ఉన్న దుంప కాలి కంటుకుంటే చీలి ఉన్న దుంప కాలి కంటుకుంటే ఆ దురద ఆపాలంటే నీ తరమా నా తరమా కంద తోట కాడ కాళ్ళు జాగ్రత్త కరిగిపోయాను కర్పూర వీణలా కలిసిపోయాను నీ వంశధారలా నా గుడ్డు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా నీ తీగ వడికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా కురిసిపోయింది ఓ సందె వెన్నెలా కలిసిపోయాక ఈ రెండు కన్నులా మనసు పడిన కథ తెలుసుగా ప్రేమిస్తున్నా తొలిగా పడుచు తపనలిది తెలుసుగా మన్నిస్తున్నా చెలిగా ఏ ఆశలో, ఒకే ధ్యాసగా, ఏ ఊసులో ఇలా బాసగా అనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా కరిగిపోయాను కర్పూర వీణలా కురిసిపోయింది ఓ సందె చప్పట్లు కొట్టే మూడ్ లో కూడా లేరు, అంత లీనమైపోయారు సాంగ్స్ లోని. నువ్వు చప్పట్లు కొట్టమంటే ఎక్కడి నుంచి కొడతారు శశి? చాలా ఆవేశపడుతున్నావు. వన్ ఎక్స్ప్రెషన్ $1 million ఎక్స్ప్రెషన్ అక్కడండి. ఆ $1 million ఎక్స్ప్రెషన్ జస్ట్ అమేజింగ్. Amazing, amazing. ప్లీజ్ క్లాప్. మీరందరూ మిస్ అయిపోతారు సుహాసిని గారి ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ.